హోలీ జోష్ కొనసాగుతోంది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రజలంతా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకరికొకరు రంగులు పోసుకుంటూ సందడి చేస్తున్నారు. దీంతో వీధులన్నీ రంగులమయమైపోయాయి. ఇక యువత డీజే పాటలకు స్టెప్పులేసి రంగుల పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. పలు చోట్ల రాజకీయ నాయకులు హోలీ వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. హోలీ సంబరాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఉత్సాహంగా అందరూ పాల్గొంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రాజకీయ నాయకులు కూడా ఈ హోలీ పండుగ సంబరాలను నిర్వహిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల యువత కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. చిన్న పెద్ద తేడా లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే మహిళలకు చిన్నపిల్లలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజేషన్స్ అలాగే కొన్ని కమ్యూనిటీస్ లో కూడా హోలీ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేసుకుంటూ ఉన్నారు. హోలీ సెలబ్రేషన్స్ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా రంగులమయంగా కనిపిస్తూ ఉన్నాయి. అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈసారి మోస్ట్లీ ఆర్గానిక్ కలర్స్ నే యూజ్ చేస్తున్నాం అంటూ కూడా అందరూ చెప్పుకొస్తున్న దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. డీజే పాటలకు స్టెప్పులతో యువత ఆడుతూ పాడుతూ హోలీ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున అందరూ హోలీ సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు. Once again, Glow Media partners on the stage with us. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సంగారెడ్డిలో నిర్వహించిన హోలీ ఉత్సవాల్లో జగ్గారెడ్డి పాల్గొన్నారు. యువతతో కలిసి స్టెప్పులు వేశారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పారు జగ్గారెడ్డి. వరంగల్లో హోలీ సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నగర వ్యాప్తంగా ప్రజలు హోలీ సెలబ్రేషన్స్ లో నిమగ్నమైపోయారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటున్నారు. ఓరుగల్లులోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. కలర్ఫుల్ హోలీ సంబరాలు వరంగల్ జిల్లాలో మొత్తం కూడా అంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో ఊరు వాడ ఏకమై ప్రకృతి ఇచ్చినటువంటి రంగులతో హోలీ పండుగ జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఈ కన్వెన్షన్ హాల్లో ఉన్నాం. ఇక్కడ యువత అంతా కూడా రంగుల హరివిల్లుతోటి కేరింతలు కొడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా రంగులు పుచ్చుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ రంగుల హరివిల్లు లోపల హోలీ పండుగ లోపల భాగస్వామ్యంలో మాజీ ఎంపీ దయాకర్ మనతుంటారు. దయాకర్ గారు చెప్పండి, మొత్తం యువత అంతా కూడా ఉరుతలుగుతుంది. హోలీ సంబరాలు ఎప్పుడు జరుగుతున్నాయి? చాలా సంతోషంగా జరుగుతున్నాయి. హోలీ పండుగ
మన డిలైట్ హోటల్ స్టార్ట్ చేసిన కారణం కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కానీ ఈరోజు హోలీ పండుగనే కానీ బ్రహ్మాండంగా కూడా జరుగుతుంది. అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి సాంప్రదాయంగా డ్యాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. నిజంగా వారందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఇక ముందు కూడా ఎప్పటికీ కూడా ఇట్లాంటి పబ్లిక్ సంబంధించిన అంశాల మీద కంపల్సరీ అందరి సమాజ సేవనే కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ముందుంటామని కోరుకుంటున్నాం. కొంతమంది యూత్ చూడొచ్చు ఎట్లా యూత్ ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా హోలీ సంబరాలను అంబరాన్ని అంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మీతో ఒకసారి యూత్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సెలబ్రేషన్ ఎట్లా జరుపుకున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ హోలీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడొచ్చు మనం వీళ్ళంతా కూడా అమ్మ హోలీ సెలబ్రేషన్ ఎట్లా జరుపుకుంటారా? హోలీ చాలా బాగా అవుతుంది ఈసారి చాలా ఈవెంట్స్ ఉంటాయి. లైక్ రెయిన్ డాన్స్, హోలీ కలర్ డీజే అన్నీ ఉంటాయి. యూ కెన్ ఎంజాయ్ బై కమింగ్ హియర్. ఫన్ ఉంటుంది బాగా. మీరు చెప్పండి హోలీ సెలబ్రేషన్ ఎట్లా అనిపిస్తుంది? మీరంతా చూస్తుంటారు. చాలా బాగుంది. మీరు చెప్పమ్మా హోలీ సెలబ్రేషన్ ఎట్లా అనిపిస్తుంది? హోలీ సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ అన్ని నేచురల్ కలర్సే వాడుతున్నారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ హోలీ ఇన్ డి కన్వెన్షన్. ఇంతమంది హ్యూజ్ గ్యాదరింగ్ ఒకే చోట రావడం, మీ క్లాస్మేట్స్ స్నేహితులు అందరి మధ్య జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది? అనుకోకుండా చాలా ఫ్రెండ్స్ కలిసాము. అలా అందరూ ఒకటే దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇది మొత్తం కూడా ఎవరిని కదిలించిన హోలీ సెలబ్రేషన్స్ అయితే అంబరాన్ని అంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది హోలీ సెలబ్రేషన్స్ అయితే అంబరాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా యువత కేరింతలు కొడుతున్నటువంటి వాతావరణమే మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి ఒక్కరు హ్యాపీ హోలీ అని ఒకరికొకరు పరస్పరం షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో. కెమెరామెన్ సునీల్తో KK10 వరంగల్. హైదరాబాద్ లోని పీపుల్ ప్లాజాలో యువత రంగుల పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, అది హైదరాబాద్ లో హోలీ సంబరాలు ఉదయం నుంచి కూడా ఎంతో యూత్ మాత్రం ఎంతో జోష్గా హోలీ సంబరాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఉదయం నుంచి కూడా రాధాకృష్ణ సంబంధించినటువంటి సీరియల్ గా, అంటే టీవీలో వచ్చేటువంటి సీరియల్ యూనిట్ సభ్యులు మొత్తం కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం ఉదయం నుంచి కూడా సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యూత్, ముఖ్యంగా యూత్ వారందరూ కూడా కుటుంబ సమేతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా వారందరూ వచ్చి హోలీ సంబరాలు ఎంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా మంది ప్రజలందరూ కూడా ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలకు వచ్చి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. హోలీ సెలబ్రేషన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఉదయం నుంచి కూడా హోలీ సంబరాలు ట్యాంక్బండ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఎంతో భంగంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలకు వచ్చి ఎంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఇదే తరహాలో ట్యాంక్బండ్ తో పాటు మిగిలినటువంటి ప్లేసెస్ మాదాపూర్, గచ్చిబౌలి, కుకట్పల్లి, అదేవిధంగా ఎల్బీ నగర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా ప్లేసెస్ లో ఇలాంటి ఈవెంట్స్ అన్ని కూడా కండక్ట్ చేశారు. ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు హాలిడే కావడంతో అటు యూత్ ప్రజలందరూ పిల్లలతో తమ కుటుంబ సభ్యులందరితో వచ్చి ఇక్కడ వచ్చి హోలీ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా 10 టీవీ స్క్రీన్ చూడవచ్చు. మొత్తం ఓవరాల్ గా ఎంటైర్ సిటీలో ఉన్నటువంటి ప్రధాన కూడలిలో మొత్తం కూడా ఇలాంటి బిగ్ ఈవెంట్స్ ని, పెద్ద పెద్ద ఈవెంట్స్ ని ఈ విధంగా కండక్ట్ చేస్తారు. వారందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ హోలీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పీపుల్స్ ప్లాజాలో నెక్లెస్ రోడ్ అరేంజ్ చేసినటువంటి పీపుల్స్ ప్లాజాలో కూడా డీజే సౌండ్స్ తో, స్టెప్లతో, ధరువులతో, మరోవైపు డ్యాన్స్, అదేవిధంగా వెరైటీ ప్రోగ్రామ్స్ తో యూత్ అందరూ కూడా అట్రాక్ట్ చేసే దిశగా ఇక్కడ పీపుల్స్ ప్లాజా వద్ద హోలీ సెలబ్రేషన్స్ మాత్రం ఎంతగానో ఎంజాయ్ చేస్తూ యూత్ అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకున్న పరిస్థితి మాత్రం పీపుల్స్ ప్లాజాలో కనబడుతుంది. వీడియో నుంచి కత్తిరాజు కోసం పీపుల్స్ ప్లాజా నుంచి. Glow Media Partners Association.
అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర విద్యార్థులు హోలీ సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలు మనము 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే బందోబస్తు నడుమ హోలీ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు యువత. అక్కడ విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని హోలీ సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. అందులో తెలుగు రాష్ట్రాల్లో మరింత ఉత్సాహంగా హోలీ సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు అందరూ. మనం విజువల్స్ లో చూడొచ్చు. అహ్మదాబాద్, అలాగే గచ్చిబౌలి, శిల్పారామం, పీపుల్స్ ప్లాజా, ఓయూలో పెద్ద ఎత్తున హోలీ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. అందరూ హోలీ సంబరాల్లో ఎంతో ఆనందోత్సాహాలతో పాల్గొంటూ ఉన్నారు. డీజే పాటలకు స్టెప్పులేస్తూ అక్కడ వాళ్ళు హోలీ సంబరాల్ని జరుపుకుంటూ ఉన్నారు. కామదహనం తర్వాత ప్రారంభమైన హోలీ వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున యువత ఈసారి హోలీ సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ ఉన్నారు.